ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి దినాన ఒక ప్రశ్న అడగాలని ఇష్టపడతా ఉన్నాను. మన యొక్క వ్యక్తిగత జీవితాలలో దేవాతి దేవుడిని సనగడము, గొనగడము లేదా ఆయన మీద అలగడము అన్నటివి జరుగున్నాయా? ప్రశ్న. దానికి జవాబు మనమే చెప్పుకోవాలి. మ్యాక్సిమం అందరి యొక్క వ్యక్తిగత జీవితాలలో మనం చూస్తే చాలా మంది చాలాసార్లు సనుగుంటారు, గొనుగుంటారు. ఎందుని బట్టి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మా ప్రార్థన ఆలకించి దానికి ఇంకా జవాబు ఇవ్వలేదేంటి, దేవుడు మా కోరికలు తీర్చలేదేంటి, అయ్యో మేము అనుకున్నట్టు ఇంకా జరగలేదేంటి, ఇదిగో మా అబ్బాయికి ఉద్యోగం రాలేదే, మా బిడ్డలకి ఇంకా పెళ్లిళ్ళు కాలేదే, ఇంకా పిల్లలు పుట్టలేదే. చాలా రకాలైన కారణాలను బట్టి దేవుని మీద కొంత అసహనము, కొంత తిరుగుబాటు, లేదా కొన్నిసార్లు సనగడము, గొనగడము, దేవుని మీద అలగడం కూడా మన జీవితాలలో జరుగుంటది. కాదంటారా? ఖచ్చితంగా మన యొక్క వ్యక్తిగత జీవితాలలో ఇవి జరుగుంటాయి. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడినని. ఆయన చెప్పాడు కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానని. అరే, అడుగుతుంటే చేయడేంటి, ఆశ పడితే నెరవేర్చడేంటి అని చాలాసార్లు దేవుని మీద మనం కొద్దిగా అలాగా అసహనాన్ని ప్రదర్శించిన వారంగా ఉంటా ఉన్నాం. అయితే ఇప్పటికి కూడా అలాగున్నట్లయితే నేను ఒక చిన్న మాటను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. దేవుడు ఎప్పుడూ కూడా తన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన ప్రతి ఒక్కరి జీవితాలలో తన యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తన ప్రజలైన, తన బిడ్డలైన వారి చేతిని ఏమాత్రం కూడా విడవడు, విడనాడడు. మనలను ఎప్పుడూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశపడే దేవుడు మన దేవుడు. అయితే కొన్నిసార్లు మన యొక్క ప్రార్థనలకు జవాబులు ఆలస్యంగా రావచ్చేమో గాని, ఆయన అయితే ఉన్నతమైన వాటిని మన కోసం దాచి ఉంచి ఉంటున్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు చాలా గొప్పదంట. ఆ గొప్పదైన మేలు, ఉన్నతమైన మేలు మనకు అనుగ్రహించాలని ఆయన అయితే సిద్ధంగా ఉంటున్న దేవుడు, ఇష్టంగా ఉంటున్న దేవుడు. కానీ ఈ లోపలే మనం చాలా మంది అసహనానికి లోనవుతాం. మా ప్రార్థనకి ఇంకా జవాబు ఇవ్వలేదు ఏంటి దేవుడు, అమ్మో ఎన్ని నెలల నుంచి ప్రార్థన చేయాలి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేయాలని. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఆలోచనతో ఉన్నట్లయితే ఒక మాట నేను చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతా ఉన్నాను. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. మనం ఒకటి నెరవేరాలని మనం కోరుకుంటాం, కానీ ఆయన ఉద్దేశం చాలా గొప్పది, ఆయన తలంపు చాలా గొప్పది. మన తలంపులు వంటివి కాదు ఆయనవి. తన బిడ్డలైన వారి పట్ల ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఉద్దేశాలు, గొప్ప ప్రణాళికలు కలిగిన దేవుడు ఆయన. ఆ గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటున్న దేవుడు. మనం అనుకుంటాం, నాకు ఇది ఇస్తే చాలులే అని. కాదు, దేవుడు మంచిది ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. అయితే కొంత సమయం తీసుకుంటాడేమో గాని, అప్పటి వరకు నీవు నేను ఎలాగుండాలో తెలుసా? సహనముతో ఉండాలి, ఓచుకుంటూ విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ కనిపెట్టు వారంగా మనం ఉండాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని మీద సనిగే వారంగా ఉండకూడదు. కొన్ని పరిస్థితుల్లో అలా ఆలస్యం అయ్యేటప్పుడు కొన్ని విధాలైన వేదన, బాధ, నిందలు, అవమానాలు సంభవించవచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమైనా విడిచిపెట్టేస్తాడా? ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు. పక్కనే
మనం చూస్తే 54వ 10వ వచనం అంటది, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తన బిడ్డల పట్ల జాలి కలిగిన దేవుడు ఆయన. ఒకవేళ ఆలస్యం అవుతున్నప్పుడు నీకు వేదన, బాధ, కష్టము, నింద, అవమానము ఒకవేళ ఏదైనా సంభవించినా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చేయి విడువడు. ఆయన కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చేంత వరకు ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో ప్రార్థించే వారముగా మనం ఉందాం. ఓపికతో, సహనముతో, ఓచుకుంటూ దేవుని పాదాల దగ్గర మనం బ్రతిమాలే వారంగా మనం ఉందాం. అంతేగాని సనగడము, గొనగడము, అలగడము అన్నట్టువి చేయకుండా నిజమైన దేవుని బిడ్డల వలె ఆయన వైపు చూస్తూ ఆయనను ఆనుకొని ఆయన ద్వారా పొందుకున్న వారంగా మనము ఉందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.